పొద్దున్నే పిల్లలు స్కూల్‌కి వెళ్తారని హడావిడిగా పనిచేసే తల్లులున్నారు గానీ, ఆ తల్లులకి సాయం చేసే పిల్లలున్నారా? ఆ విషయంలో మా పిల్లల్ని నేనైతే పొగడొచ్చు, కానీ పొగడను. ఎందుకంటే పొగిడామనుకోండి ఇంకా ఎక్కువ కొమ్ములొచ్చేస్తాయి వాళ్ళకి. పాపం వాళ్ళ పనులే కాకుండా లేచిన దగ్గర నుంచి నా పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పటినుంచో ఈ జ్యూస్ చేయమంటున్నారు. నేనైతే చేయట్లేదు. ఇక మా వాడేం చేశాడంటే ఈరోజు తెచ్చి "నువ్వు కేవలం కోసేవి జ్యూస్ నేనే చేసుకుంటాననేసి" అన్నాడనమాట. మా పాప అయితే ఎర్లీ మార్నింగే నాకన్నా ముందే లేచిపోయి వాకిళ్ళు అవి తుడిచేస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఈ జ్యూస్‌ని అయితే నేను చేయడం ఫస్ట్ టైం అండి. మా వారైతే ఎప్పుడు ఈ కాయని తేరనమాట. ఈసారి మా అమ్మ కొని పంపించింది. ఇక గింజలు ఉంచుతారో లేదో నాకైతే తెలీదు. నేనైతే గింజలు మాత్రం తీసాను. ఇది లైక్ ఎలా ఉందంటే దోసకాయ టైప్‌లో ఉంది. సేమ్ దోసకాయ ఫ్లేవరే వచ్చిందనమాట జ్యూస్‌కి కూడాను. ఇక కొంచెం పాలును, కొంచెం పంచదార వేసి జ్యూస్ అయితే వాడే చేసేసుకున్నాడు. ఇంకా అందులో ఏమేస్తారో కూడా నాకైతే తెలీదు. కేవలం మామూలుగా అయితే జ్యూసుల్లో పాలు, పంచదారే కదా ఎక్కువ వేసేది. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే బావుంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా మరి కూలింగ్ అయితే బాగోదని చెప్పేసి ఇక ఐస్ క్యూబ్స్ అయితే వేయలేదనమాట. కాకపోతే కొంచెం కూలింగ్ వాటర్ అనేది వేశారు. జ్యూస్ అయితే చాలా బాగుందండి. నేను కూడా ఎప్పుడూ తాగలేదు. కర్బూజా జ్యూస్ అయితే ఎప్పుడు తాగలేదు. మిగతా జ్యూసులు మట్టుకి తాగాం కానీ ఇదైతే చాలా బాగుంది జ్యూసు. ఇంకొకసారి కూడా తెమ్మని అడుగుతున్నాడు అనమాట మా బాబు వాళ్ళ డాడీని ఈ జ్యూస్ తాగిన తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి.